నమస్కారం. మన శరీరమొక అద్భుతమైన ఇంజనీరింగ్ ఫీట్ కదా. అవును. మనం నిలబడ్డా, కూర్చున్నా, హఠాత్తుగా పరుగెత్తినా మనం మెదడుకు రక్త సరఫరా మాత్రం ఎప్పుడూ తగ్గదు. స్పృహ తప్పి పడిపోం. కరెక్ట్. ఈరోజు మనం తెర వెనుక ఉండి ఈ మ్యాజిక్ను చేసే వ్యవస్థల గురించి, అంటే మన బాడీలోని ఆటోపైలట్ సిస్టమ్ గురించి లోతుగా చర్చిద్దాం. అదే రక్త ప్రసరణ వ్యవస్థ, నియంత్రణ యంత్రాంగాలు. ఖచ్చితంగా. ఇది మనల్ని ప్రతిక్షణం కాపాడే ఒక సంక్లిష్టమైన నెట్వర్క్. ఈరోజు మన చర్చ ఒక ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ లంక, అంటే డాక్టర్ గాంధీ భాస్కర్ పాత్రుడు లంక రచించిన సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఓకే. ముఖ్యంగా శిక్షణలో ఉన్న ఫిజియాలజిస్టులు మరియు వైద్య విద్యార్థుల కోసం ఈ అంశాలను సమగ్రంగా, సులభంగా అర్థమయ్యేలా విశ్లేషిద్దాం. చాలా బావుంది. అసలు ఈ నియంత్రణ ఎందుకంత ముఖ్యం? మన శరీరం దీన్ని ఎందుకు చెయ్యాలి? ప్రధానంగా 3 కారణాల కోసం. 1, మెదడు, గుండె వంటి అత్యంత ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రవాహాన్ని ఎప్పుడూ స్థిరంగా ఉంచడం. రైట్. 2, వ్యాయామం వంటి సమయాల్లో రక్తాన్ని అవసరం లేని చోటు నుండి అవసరమైన కండరాల వైపు మళ్లించడం. ఇక 3, గాయాలై రక్తస్రావం జరిగినప్పుడు రక్తపోటు పడిపోకుండా కాపాడటం అన్నమాట. సరే, దీన్ని విడమరచి చూద్దాం. ఈ ఆటోపైలట్ సిస్టంలో మొదటి భాగమైన నాడీ వ్యవస్థ నియంత్రణతో మొదలుపెడదాం. సింపథెటిక్ మరియు పారాసింపథెటిక్ వ్యవస్థలు. వీటిని మనం ఫైట్ ఆర్ ఫ్లైట్, రెస్ట్ అండ్ డైజెస్ట్ అని వింటుంటాం కదా. అవును. ఇవి రక్తనాళాలను ఎలా కంట్రోల్ చేస్తాయి? మంచి ప్రశ్న. చాలా రక్తనాళాల మీద కేవలం సింపథెటిక్ వ్యవస్థ పెత్తనమే ఉంటుంది. దాని పోస్ట్ గ్యాంగ్లియోనిక్ నరాలు నార్ ఎపినిఫ్రిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. నార్ ఎపినిఫ్రిన్? అవును. ఇది రక్తనాళాల గోడలపై ఉన్న ఆల్ఫా-1 రిసెప్టార్లతో కలిసి ఆ రక్తనాళాలను ముడుచుకునేలా చేస్తుంది. దీన్నే మనం టెక్నికల్గా వాసోకాన్స్ట్రిక్షన్ అంటాం. అంటే దాదాపు అన్ని రక్తనాళాలను ఇదే కంట్రోల్ చేస్తుందా? దీనికి మినహాయింపుల్లేవా? ఉన్నాయి. ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది. మనం వ్యాయామం చేస్తున్నప్పుడు పనిచేసే కండరాలలో కథ వేరే ఉంటుంది. ఓ, ఎలా? అక్కడ అడ్రినల్ గ్రంథి నుండి రక్తంలోకి విడుదలయ్యే ఎపినెఫ్రిన్ ఆ రక్తనాళాలపై ఉన్న బీటా-2 రిసెప్టార్లపై పనిచేసి వాటిని వ్యాకోచింపజేస్తుంది. అంటే వాసోడైలేషన్. ఇది చాలా తెలివైన ఏర్పాటు కదా. అవును. దీనివల్ల శ్రమలో ఉన్న కండరాలకు ఎక్కువ ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. ఇది ధమనుల గురించి. మరి సిరల సంగతేంటి? వాటిమీద కూడా సింపథెటిక్ వ్యవస్థ ప్రభావం ఉంటుందా? తప్పకుండా. సిరలు మన శరీరంలో రక్తాన్ని నిల్వచేసే రిజర్వాయర్ల లాంటివన్నమాట. రిజర్వాయర్లు? అవును. సింపథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు అది ఆ రిజర్వాయర్లను పిండినట్టుగా చేసి అందులో ఉన్న రక్తాన్ని తిరిగి గుండెవైపు పంపుతుంది. దాన్నే మనం వెనోకాన్స్ట్రిక్షన్ అంటున్నాం. దీనివల్ల ఏం జరుగుతుంది? దీనివల్ల గుండెకు చేరే రక్తం, అంటే వీనస్ రిటర్న్ పెరిగి మొత్తం ప్రసరణ వ్యవస్థలో రక్తం వేగంగా కదులుతుంది. ఓకే. రక్తనాళాల మీద దాదాపుగా సింపథెటిక్ వ్యవస్థదే పెత్తనం అన్నారు. గుండె విషయంలో కూడా అంతేనా, లేక కథ వేరే ఉంటుందా? లేదు. గుండె దగ్గర కథ పూర్తిగా వేరు. ఇక్కడ 2 వ్యవస్థలు ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి. పోటీ పడతాయా? అవును. సింపథెటిక్ వ్యవస్థ బీటా-1 రిసెప్టార్ల ద్వారా గుండెను పరుగెత్తించు అంటుంది. అంటే హృదయ స్పందన రేటు, సంకోచ శక్తి, ప్రసరణ వేగం అన్నింటినీ పెంచుతుంది. మరి పారాసింపథెటిక్? అదే సమయంలో పారాసింపథెటిక్ వ్యవస్థ, అంటే వేగస్ నరం ద్వారా విశ్రాంతి తీసుకో అని చెబుతుంది. ఇది హృదయ స్పందన రేటును, ప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. అంటే ఒక యాక్సిలరేటర్, మరొకటి బ్రేక్ లాంటివన్నమాట. సరిగ్గా అదే. కాని ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఏమిటది? దీనిని ప్రీసినాప్టిక్ క్రాస్టాక్ అంటారు. పారాసింపథెటిక్ వ్యవస్థ నుండి వచ్చే వేగస్ నరం ఎసిటైల్ కోలిన్, అంటే ఏసీహెచ్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది కదా. అవును. ఆ ఎసిటైల్ కోలిన్ పక్కనే ఉన్న సింపథెటిక్ నరాల చివరల నుండి నోరెపినెఫ్రిన్ విడుదల కాకుండా అడ్డుకుంటుంది. ఓ, ఇది నేను ఊహించలేదు. అంటే పారాసింపథెటిక్ సిస్టమ్ కేవలం తన సొంత బ్రేకులు వేయడమే కాదు, సింపథెటిక్ సిస్టమ్ యాక్సిలరేటర్ మీద కాలు పెట్టకుండా కూడా ఆపుతుందన్నమాట. అవును. ఇది వేగల్ ప్రభావాన్ని మరింత శక్తివంతం చేస్తుంది. అందుకే విశ్రాంతి సమయంలో మన గుండె వేగం చాలా తక్కువగా, నియంత్రణలో ఉంటుంది. నిజమే. వాస్తవానికి విశ్రాంతి సమయంలో మన గుండె మీద బలమైన వేగల్ టోన్, అంటే బ్రేక్ నొక్కినట్టు, మరియు ఒక మోస్తరు సింపథెటిక్ టోన్, అంటే యాక్సిలరేటర్ మీద తేలికగా కాలు పెట్టినట్టు 2 ఉంటాయి. ఒకవేళ ఈ రెండింటినీ ఆపేస్తే ఏమవుతుంది? మంచి ప్రయోగం.
రెండింటినీ ఔషధాలతో ఆపేస్తే గుండె దాని అంతర్గత పేస్మేకర్ అంటే ఎస్ఏ నోడ్ ద్వారా నిమిషానికి సుమారు 100 సార్లు కొట్టుకుంటుంది. 100 సార్లా? అవును. అదే కేవలం వేగల్ బ్రేక్ను ఎట్రోపిన్తో తొలగిస్తే సింపథెటిక్ యాక్సిలరేటర్ ప్రభావంతో గుండె వేగం నిమిషానికి 150–180 వరకు దూసుకుపోతుంది. అద్భుతం. సరే, ఈ యాక్సిలరేటర్, బ్రేక్ సిగ్నల్స్ అన్నీ ఎక్కడ నుండి వస్తున్నాయి? మెదడులో వీటి కంట్రోల్ సెంటర్ ఎక్కడుంది? ప్రధాన నియంత్రణ కేంద్రాలన్నీ మెడుల్లా ఆబ్లాంగేటాలో ఉన్నాయి. ఇందులో అత్యంత ముఖ్యమైనది రాస్ట్రల్ వెంట్రోలేటరల్ మెడుల్లా లేదా ఆర్వీఎల్ఎం. ఆర్వీఎల్ఎం. దీన్ని మనం సింపథెటిక్ సిస్టమ్కు గ్యాస్ పెడల్ లేదా ప్రధాన ప్రేరక కేంద్రం అనొచ్చు. ఇక్కడి నుండి వచ్చే సంకేతాలు వెన్నుపాము ద్వారా ప్రయాణించి రక్తనాళాలను సంకోచింపజేసి గుండె పనితీరును పెంచి రక్తపోటును పెంచుతాయి. ఇది గ్యాస్ పెడలైతే మరి బ్రేక్ ఎక్కడుంది అంటే పారాసింపథెటిక్ కేంద్రం. గుండెకు వెళ్లే వేగల్ నరానికి సంబంధించిన ప్రధాన కేంద్రం న్యూక్లియస్ అంబిగ్యువస్. అయితే వీటన్నింటినీ సమన్వయం చేసే ఒక సెంట్రల్ కంప్యూటర్ ఉంది. సెంట్రల్ కంప్యూటర్? అవును, అదే న్యూక్లియస్ ట్రాక్టస్ సోలిటారియస్ లేదా ఎన్టీఎస్. ఇది శరీరంలోని వివిధ సెన్సార్ల నుండి అంటే బారోరిసెప్టార్లు, కీమోరిసెప్టార్ల నుండి సమాచారాన్ని స్వీకరించి విశ్లేషించే కేంద్రం. అంటే సరళంగా చెప్పాలంటే శరీరంలో ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది అని ఎన్టీఎస్కు మెసేజ్ వస్తే అది వెంటనే ఆర్వీఎల్ఎం మీద బ్రేక్ వేయమని చెప్తుందా? దాదాపుగా అంతే. కాని ఒక చిన్న మలుపుంది. ఎన్టీఎస్ నేరుగా ఆర్వీఎల్ఎం మీద బ్రేక్ వెయ్యదు. ఓ. అది ఇంకో కేంద్రం సహాయం తీసుకుంటుంది. దాని పేరు కాడల్ వెంట్రోలాటరల్ మిడ్లా, సివిఎల్ఎం. సివిఎల్ఎం. ఎన్టీఎస్ నుండి వచ్చే సిగ్నల్స్ సివిఎల్ఎంను యాక్టివేట్ చేస్తాయి. అప్పుడు ఈ సివిఎల్ఎం గాబా అనే నిరోధక రసాయనాన్ని ఉపయోగించి ఆర్వీఎల్ఎం అనే గ్యాస్ పెడల్ మీద గట్టిగా నొక్కుతుంది. అంటే సింపథెటిక్ చర్యను తగ్గిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఎన్టీఎస్ న్యూక్లియస్ అంబిగ్యువస్ను ప్రేరేపించి వేగల్ బ్రేక్ ప్రభావాన్ని పెంచుతుంది. వావ్! గ్యాస్ పెడల్, బ్రేక్, సెంట్రల్ కంప్యూటర్, ఇదొక క్లాసిక్ నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్లా ఉంది. ఈ కేంద్రాల పనితీరు దెబ్బతింటే మన ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు కొన్నిసార్లు ఆర్వీఎల్ఎం ప్రాంతం దగ్గర రక్తనాళాల అసాధారణత లేదా కణితి వలన దీర్ఘకాలంగా ఒత్తిడి ఏర్పడవచ్చు. అలా అయితే అలాంటప్పుడు ఆ గ్యాస్ పెడల్ నిరంతరం నొక్కబడినట్టుగా ఉంటుంది. ఇది కొన్ని రకాల అధిక రక్తపోటుకు అంటే ఎసెన్షియల్ హైపర్టెన్షన్కు దారితీయవచ్చని పరిశోధనలో గమనించారు. అర్థమైంది. ఇప్పటిదాకా మనం మెదడులోని కంట్రోల్ సెంటర్ల గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ సెంట్రల్ కంప్యూటర్ ఎన్టీఎస్కు సమాచారం ఎలా అందుతుంది? శరీరంలో అమర్చిన సెన్సార్ల గురించి చర్చిద్దాం. ముఖ్యంగా బారోరిఫ్లెక్స్. బారోరిఫ్లెక్స్ అనేది మన రక్తపోటును క్షణక్షణానికి నియంత్రించే ఒక అద్భుతమైన మెకానిజం. దీనికోసం మన ప్రధాన ధమనులలో ప్రెషర్ సెన్సార్స్ ఉంటాయి. ప్రెషర్ సెన్సార్లు? అవును, వీటిని ఆర్టీరియల్ బారోరిసెప్టార్లు అంటారు. ఇవి ప్రధానంగా 2 చోట్ల ఉంటాయి: మెడలోని కెరోటిడ్ సైనస్ మరియు గుండె నుండి బయటకు వచ్చే బృహద్దమని వంపు అంటే ఎయోటిక్ ఆర్చ్. అవి ఎలా పనిచేస్తాయి? రక్తపోటు పెరిగినప్పుడు ఈ ధమనుల గోడలు సాగుతాయి. దానితో ఈ సెన్సార్లు కూడా సాగి ఎన్టీఎస్కు ఎక్కువ సిగ్నల్స్ పంపుతాయి. హే, ఇక్కడ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది అని హెచ్చరిస్తాయన్నమాట. ఎన్టీఎస్కు ఆ హెచ్చరిక అందిన వెంటనే అది మనం ముందుగా చర్చించుకున్న సివిఎల్ఎం మార్గాన్ని యాక్టివేట్ చేసి ఆర్వీఎల్ఎం మీద బ్రేక్ వేసి రక్తపోటును తగ్గిస్తుంది. అంతేనా? సరిగ్గా అదే జరుగుతుంది. సింపథెటిక్ చర్య తగ్గి వేగల్ చర్య పెరిగి రక్తపోటు తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. మనం హఠాత్తుగా నిలబడినప్పుడు లేదా పడుకున్నప్పుడు మనకు కళ్ళు తిరగకుండా కాపాడేది ఈ వేగవంతమైన రిఫ్లెక్సే. ఒక్క నిమిషం. బారోరిసెప్టార్ల పని రక్తపోటును నార్మల్గా ఉంచడం కదా. అలాంటప్పుడు దీర్ఘకాలికంగా హై బీపీ ఉన్నవారిలో అవి పనిచేయవా? ఎందుకో అధిక రక్తపోటును అవి కంట్రోల్ చేయలేవు? చాలా మంచి ప్రశ్న. పనిచేస్తాయి, కానీ వాటి సెట్ పాయింట్ మారిపోతుంది. సెట్ పాయింట్ మారిపోవడమా అంటే? దీర్ఘకాలిక అధిక రక్తపోటు వలన ఈ రిసెప్టార్లు ఆ అధిక రక్తపోటునే కొత్త నార్మల్గా స్వీకరిస్తాయి. దీనిని రీసెట్టింగ్ అంటారు. ఆ తర్వాత అవి ఆ కొత్త అధిక సెట్ పాయింట్ను కాపాడటానికి ప్రయత్నిస్తాయి. అంటే అవి తప్పుగా దాన్ని కాపాడతాయన్నమాట. అవును. రక్తపోటు ఆ అధిక స్థాయి నుండి
కిందకు తగ్గితే దాన్ని మళ్లీ పెంచడానికే ప్రయత్నిస్తాయి. ఇది వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుంది. ధమనులలోనే కాకుండా గుండె గదులలో కూడా ఇలాంటి సెన్సార్లుంటాయా? ఖచ్చితంగా. వాటిని కార్డియోపల్మనరీ రిసెప్టార్లు అంటారు. గుండెలోని కర్ణికలలో అంటే ఏట్రియాలో ఉండే స్ట్రెచ్ రిసెప్టార్లు శరీరంలో ద్రవాల పరిమాణం పెరిగినప్పుడు సాగి రక్తపోటును తగ్గించే చర్యలను ప్రేరేపిస్తాయి. అయితే కాని ఆశ్చర్యకరంగా ఇవి హృదయ స్పందన రేటును పెంచుతాయి. దీనిని బెయిన్ బ్రిడ్జ్ ఎఫెక్ట్ అంటారు. దానికి విరుద్ధంగా కూడా ఏదైనా ఉందా? ఉంది. జఠరికలలో అంటే వెంట్రికల్స్లో ఉండే రిసెప్టార్లు ఉత్తేజితమైతే అవి బారోరిఫ్లెక్స్ లాగానే హృదయ స్పందనను, రక్తపోటును తగ్గిస్తాయి. ఈ రిఫ్లెక్స్ల గురించి చెబుతుంటే కొంతమంది రక్తాన్ని చూడగానే కళ్ళు తిరిగి పడిపోతారు కదా, అది గుర్తొస్తుంది. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అవును, చాలా దగ్గరి సంబంధముంది. గుండె కండరాలలో కొన్ని ప్రత్యేకమైన కీమోసెన్సిటివ్ నరాలు అంటే వేగల్ సి ఫైబర్స్ ఉంటాయి. హ్మ్, ఇవి కొన్ని రసాయనాల ద్వారా గాని లేదా గుండెకు రక్త సరఫరా తగ్గినప్పుడు గాని ఉత్తేజితమైతే బెజోల్జారిష్ రిఫ్లెక్స్ అనే ఒక తీవ్రమైన ప్రతిచర్యను ప్రేరేపిస్తాయి. దానివలన ఏం జరుగుతుంది? దీనివలన హృదయ స్పందన అంటే బ్రాడికార్డియా మరియు రక్తపోటు అంటే హైపోటెన్షన్ రెండూ ఒక్కసారిగా పడిపోతాయి. వాసోవేగల్ సింకోప్లో ఈ రిఫ్లెక్స్ పాత్ర ఉందని భావిస్తారు. ఈ రిఫ్లెక్స్లన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి వాలస్సాల్వా మానోవర్ అనే పరీక్ష చేస్తారు కదా, అది సరిగ్గా ఎలా పనిచేస్తుందో ఎప్పుడూ పూర్తిగా అర్థం కాలేదు. వాలస్సాల్వా మానోర్ మన నాడీ వ్యవస్థ పనితీరుకు ఒక అద్భుతమైన స్ట్రెస్ టెస్ట్. ఇందులో 4 దశలుంటాయి. ఫేజ్ 1 ముక్కడం మొదలుపెట్టగానే ఛాతీలో ఒత్తిడి పెరిగి రక్తం బృహద్దమని నుండి బయటకు నెట్టబడి రక్తపోటు క్షణకాలం పెరుగుతుంది. ఓకే, ఆ తర్వాత? ఫేజ్ 2 ఆ తర్వాత ఛాతీలో పెరిగిన ఒత్తిడి వలన సిరల నుండి గుండెకు రక్తం సరిగ్గా చేరదు. దానితో గుండె నుండి బయటకు వెళ్లే రక్తం తగ్గి రక్తపోటు పడిపోతుంది. అప్పుడు హార్ట్ రేట్ ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే రక్తపోటు పడిపోవడానికి సరిచేయడానికి బారోరిఫ్లెక్స్ ద్వారా సింపథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయి గుండె వేగాన్ని అంటే రిఫ్లెక్స్ టాకికార్డియాను పెంచుతుంది. సరే, మరి ఫేజ్ 3? ఫేజ్ 3 ముక్కడం ఆపగానే గుండెకు రక్త ప్రవాహం ఒక్కసారిగా పుంజుకుంటుంది. కాని రక్తనాళాలు ఇంకా సంకోచించే ఉండటం వలన రక్తపోటు సాధారణ స్థాయిని మించి అకస్మాత్తుగా పైకి దూసుకుపోతుంది. దీన్ని ఓవర్షూట్ అంటారు. ఓవర్షూట్ని ఎలా కంట్రోల్ చేస్తుంది? అక్కడే ఫేజ్ 4 వస్తుంది. ఈ అధిక రక్తపోటును బారోరిసెప్టార్లు గుర్తించి ఈసారి పారాసింపథెటిక్ సిస్టమ్ను యాక్టివేట్ చేసి గుండె వేగాన్ని తగ్గించి అంటే రిఫ్లెక్స్ బ్రాడికార్డియా రక్తపోటును తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం నరాల ద్వారా వెళ్లే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గురించి, మెదడులోని కంట్రోల్ సెంటర్ల గురించి మాట్లాడుకున్నాం. కాని కొన్నిసార్లు నెమ్మదిగా దీర్ఘకాలంగా పనిచేసే నియంత్రణ కూడా అవసరం కదా, అక్కడే రసాయనాలు దేవురలోకొస్తాయా? ఖచ్చితంగా. నాడీ వ్యవస్థ నియంత్రణతో పాటు రసాయన నియంత్రణ కూడా చాలా ముఖ్యం. ఇది 2 స్థాయిలలో జరుగుతుంది. స్థానిక అంటే లోకల్ మరియు దైహిక అంటే సిస్టమిక్. మొదట స్థానిక నియంత్రణ గురించి చెప్పండి. స్థానిక నియంత్రణలో ముఖ్యమైనది ఆటోరెగ్యులేషన్. ఆటోరెగ్యులేషన్ అంటే కణజాలాలు తమకు అవసరమైన రక్త ప్రవాహాన్ని తామే నియంత్రించుకోవడం. అది ఎలా సాధ్యం? కణజాలం చురుకుగా పనిచేస్తున్నప్పుడు ఆక్సిజన్ తగ్గి CO2, లాక్టేట్, పొటాషియం వంటి జీవక్రియ ఉత్పత్తులు పేరుకుపోతాయి. ఇవన్నీ స్థానికంగా రక్తనాళాలను వ్యాకోచింపజేసి ఆ కణజాలానికి రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. వావ్! ఇక్కడ రక్తనాళాల లోపలి పొర అంటే ఎండోథీలియం పాత్ర కూడా చాలా ముఖ్యమైనది అంటారు కదా? అవును, ఒకప్పుడు దాన్ని కేవలం ఒక పైప్ లైనింగ్ లాగా అనుకునేవారు. కాని ఇప్పుడు అది జీవశాస్త్రపరంగా అత్యంత చురుకైన కణజాలమని మనకు తెలుసు. అదేం చేస్తుంది? అది ఎన్నో శక్తివంతమైన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ఉదాహరణకు ప్రాస్టాసైక్లిన్, PGI2 మరియు థ్రాంబాక్సేన్ A2 అంటే TXA2. PGI2 రక్తనాళాలను వ్యాకోచింపజేస్తే TXA2 సంకోచింపజేస్తుంది. ఈ మధ్య నైట్రిక్ ఆక్సైడ్ NO గురించి ఎక్కువగా వింటున్నాం. దాని కథేంటి? నైట్రిక్ ఆక్సైడ్ మనకు తెలిసిన అత్యంత శక్తివంతమైన వాసోడైలేటర్లలో ఒకటి. ఇది ఎండోథీలియం కణాలలో తయారై పక్కనే ఉన్న కండర కణాలలోకి వ్యాపించి వాటిని రిలాక్స్ చేసి
రక్తనాళాలను వెడల్పు చేస్తుంది. అంటే నైట్రోగ్లిజరిన్ లాంటి మందులు దీనిమీదే పనిచేస్తాయా? అవును, గుండె జబ్బులకు వాడే నైట్రోగ్లిజరిన్ మరియు సిల్డెనాఫిల్ అంటే వయాగ్రా వంటి మందులు కూడా ఈ ఎన్ఓ మార్గంపైనే పనిచేస్తాయి. ఎన్ఓకి వ్యతిరేకంగా పనిచేసేవి కూడా ఎండోథీలియం ఉత్పత్తి చేస్తుందా? చేస్తుంది. వాటిలో ముఖ్యమైనవి ఎండోథెలిన్లు, ET1. ఇవి మనకు తెలిసిన అత్యంత శక్తివంతమైన వాసోకాన్స్ట్రక్టర్లలో ఒకటి. ఇవి స్థానిక నియంత్రకాలు. మరి రక్తంలో కలిసి శరీరం మొత్తం తిరిగే దైహిక రసాయనాల సంగతేంటి? రక్తంలో ప్రసరించే వాసో డైలేటర్లలో కైనిన్లు, ఉదాహరణకు బ్రాడీకైనిన్, మరియు గుండె నుండి విడుదలయ్యే నాట్రియూరేటిక్ పెప్టైడ్లు అంటే ANP, BNP ముఖ్యమైనవి. మరి రక్తపోటును పెంచేవి అంటే దైహిక వాసో కాన్స్ట్రక్టర్లు? వాటిలో ముఖ్యమైనవి వాసోప్రెసిన్, నోర్ ఎపినెఫ్రిన్, ఎపినెఫ్రిన్, మరియు అన్నింటికంటే ముఖ్యంగా యాంజియోటెన్సిన్ 2. యాంజియోటెన్సిన్ 2. అవును, ఇది రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరాన్ సిస్టమ్ RASలో భాగం. ఇది ఒక శక్తివంతమైన వాసోకాన్స్ట్రిక్టర్. అంతేకాదు, ఇది మూత్రపిండాల ద్వారా ఉప్పు, నీటిని నిలుపుకోవడానికి, దాహాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అందుకే అధిక రక్తపోటు చికిత్సలో ఏసీ ఇన్హిబిటర్లు అంత విస్తృతంగా వాడతారన్నమాట. సరిగ్గా ఆ మందులు ఈ శక్తివంతమైన వ్యవస్థను నిరోధించడం ద్వారానే పనిచేస్తాయి. మొత్తం మీద ఈ నియంత్రణ వ్యవస్థ ఎంత సంక్లిష్టమైనదో, ఎంత అద్భుతంగా సమన్వయం చేయబడిందో అర్థమవుతోంది. ఒక్క మాటలో దీని సారాంశమేమిటి? వేగవంతమైన సర్దుబాట్లు అంటే ఆర్బీఎల్ఎం, ఎన్టీఎస్, బారోరిఫ్లెక్స్ లాంటివి. అవును. మరోవైపు రసాయనాల ద్వారా అంటే స్థానికంగా ఎన్నో, దైహికంగా యాంజియోటెన్సిన్ 2 వీటి ద్వారా నెమ్మదిగా, దీర్ఘకాలికంగా జరిగే నియంత్రణ. ఈ వేగవంతమైన, నెమ్మదైన వ్యవస్థలు రెండు అద్భుతమైన సమన్వయంతో పనిచేయడంలోనే మన శరీరం యొక్క గొప్పతనముంది. సోర్స్లో నైట్రిక్ ఆక్సైడ్ కాకుండా కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి ఇతర గ్యాసో ట్రాన్స్మిటర్ల గురించి కూడా ప్రస్తావించబడింది. వాటి ఖచ్చితమైన పాత్రలు ఇంకా పరిశోధనలో ఉన్నప్పటికీ ఇది భవిష్యత్తు అన్వేషణకు ఒక ఆసక్తికరమైన ప్రశ్నను రేకెత్తిస్తుంది. ఒకప్పుడు కేవలం విష పదార్థాలుగా భావించిన ఈ ఇతర వాయువాహకాల గురించి మనం మరింత తెలుసుకున్నప్పుడు రక్తనాళాల నియంత్రణపై మన అవగాహన ఎలా మారవచ్చు?